రామచంద్ర మన హిందువులకు ఉన్న ఇతిహాసాలలో రామాయణం ఒకటి. దాని కథానాయకుడు శ్రీరామచంద్రుడు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రతి హిందువు తన హృదయంలో గుడి కట్టి ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయితే ఈ శ్రీరామచంద్రుని వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయన శత్రు అయిన మారీచుడే రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని రావణాసురుడితో చెప్పాడు. అంటే ధర్మానికి నిలువెత్త రూపం శ్రీరామచంద్రుడు. ఆయన సత్యమును మాట్లాడేవాడు, ధర్మాన్ని పాటించేవాడు, మహోన్నత పరాక్రమవంతుడని అర్థం. అంతటి గొప్ప శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వం నుంచి నేటి యువతరం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు మనం ముచ్చటించుకుందాం. మొదటిగా శ్రీరామచంద్రుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం కుటుంబ విలువలను గౌరవించడం. అంటే తల్లిదండ్రులకు తగిన గౌరవం ఇవ్వడం, వాళ్ళ మాటలను ఆచరించడం, భార్య పట్ల ఇతరుల పట్ల సత్సంబంధాలతో కలిగి ఉండడం, ప్రేమాస్పదంగా ఉండడం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిశ్చలంగా ఉండడం, స్థిరంగా ఉండడం, అలాగే శాంతంగా ఉండడం. ఎంత కష్టం వచ్చినా సరే తన బాధ్యతలు నిర్వహించడం, తను ధర్మాన్ని ఆచరించడం, మిత్రులకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, మాట తప్పకుండా ఉండడం, ఒకే మాట ఒకే బాణం ఒకే సీత, ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అన్న సంప్రదాయాన్ని గౌరవించడం, శత్రువులోని గొప్పతనాన్ని గుర్తించడం, తను రాజకుమారుడైనా సరే తన కింది స్థాయి వారితో సామరస్యంగా, స్నేహంగా, ప్రేమాస్పదంగా వ్యవహరించడం. తను ప్రేమించిన వారికి, బంధువులకు, స్నేహితులకు వారికి రక్షించడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడడం, ఎంతకైనా సరే ధైర్యంగా పోరాడడం. ఇవన్నీ అతనిలో ఉన్న మనం చెప్పుకోదగిన కొన్ని మంచి గుణాలు. అందుకే రాముడు కొన్ని వేల సంవత్సరాల నుంచి మన అందరి గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధిస్తున్న దైవం. కాబట్టి ఇంతటి మహోన్నతమైన శ్రీరామచంద్రుని నుంచి విషయాలు నేర్చుకుని మనం కూడా ఉన్నత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలపడానికి ప్రయత్నిద్దాం.